హాయ్ ఫ్రెండ్స్, ఎప్పట్లానే ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇక్కడ నేను ఒక ఫ్రాక్ అయితే వేసా కదా, ఇదైతే నేను మా పాపకి ఇలాగా ఓల్డ్ శారీతో అయితే కుట్టానండి. డిజైన్ ఫ్రాక్ అనేది అది ఎలానో చూసేద్దాము. ముందుకి ఇక్కడ నేను లైనింగ్ అయితే ఇలా తీసుకుంటున్నాను. మీరు ఎవరైతే డ్రెస్కి కుట్టాలనుకున్నారో వాళ్ళ అదైతే ఇలా తీసుకోండి. ఈజీగా అయితే ఇలా మనకు అయిపోతుంది. నాకైతే టేప్ కొలతలు రావండి. ఎప్పుడు కూడా నేను ఇలానే ఆది ప్రకారమే ఇలా కట్ చేసుకుంటాను. ఇలాగా చంక భాగం, మెడ భాగం, ఇలాగ కింద పార్ట్ మొత్తం ఇలాగ కట్ చేసుకోండి. ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని నేనైతే ఉజ్జాయింపుకి ఇలా కట్ చేసేస్తాను. మా 3 సంవత్సరాల పాపకైతే కుడుతున్నానండి. ఇక్కడి ఇలాగా ఒక శారీ అనేది ఉంది. మా పాపకి నాకు కుట్టుకుందామని మా పాపకైతే ముందు ఇలా గౌన్ అయితే కుట్టాను. డిజైన్ ఫ్రాకు చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ముందుగా ఆదనేది తీసుకొని ఇలా చక్కగా కట్ చేసుకున్నాను. ఇలాగ పై పార్ట్ అయితే మా పాప చూసారా ఎంత అల్లరి చేస్తూ ఉందో. పక్కన కటింగ్ చేస్తూ ఉంటే అది వచ్చి చెడగొడతా ఉండేది. ఇలా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మెడ భాగం కూడా ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనము కొంచెం డిజైన్ పెట్టుకోవడం కోసం ఇలా కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి. పొడిగా అయితే ఎక్కువ తీసుకోవాలి. వెడల్పు అనేది మనం లైనింగ్ ఎంతైతే తీసుకున్నామో అంత తీసుకుంటే సరిపోతుంది. పొడిగా అనేది మాత్రం ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే ఇవి మనం ఇలా చక్కగా కుర్చీల కింద చిన్న చిన్న బాక్స్ టైప్ పెట్టుకోవాలన్నమాట. ఇలా మధ్యకి మడత ఇలాగ మార్కింగ్ అనేది గీసుకుంటే మనకి ఎక్కడ కూడా ఎగుడు దిగుడు రాకుండా నీట్గా వస్తుంది. అందుకని ఇలా మధ్యకి మార్కింగ్ చేసుకోండి సమానంగా వచ్చేటట్టు. ఇప్పుడు మనకి గుండు సూదులు ఉంటాయి కదా, వాటితో ముందు ఇలా మనం ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టి ఇలా ఒక్కొక్క గుండు సూది అనేది ఇలా ముందు పెడితే మనకి కుట్టేయడానికి ఈజీగా ఉంటుంది. కదలకుండా చక్కగా నీట్గా వస్తుంది అనమాట. సేమ్ మొత్తం అంతా ఇలాగా ఏదైతే మనం లైనింగ్ ఆది తీసుకున్నామో దానికి మొత్తానికి ఇలాగా పిన్స్ అనేవి పెట్టాలి. చూసారు కదా ఎలాగ అయితే పెడుతున్నానో అలానే పిన్స్ అనేవి మొత్తం పెట్టుకొని ఇలా చక్కగా నీట్గా పెట్టుకోండి. ఈ ఫ్రాక్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడటానికి కూడా మనం సేమ్ బయట కొన్నట్టుగానే ఉంటుంది. చూసారా మా పాప నాకు ఎంత హెల్ప్ చేస్తుందో. మధ్యలో ఇలా పిన్స్ పెట్టినవన్నీ పీకటానికి వస్తుంది. అదేంటి హెల్ప్ చేయడం, ఇలా తీసివ్వడం. చూసారు కదా ఇలా అయితే మనం ఇలా చక్కగా పిన్స్ అనేవి పెట్టుకొని ఇప్పుడు ఇదే పైన ఒక కుట్టు అనేది వేసుకుంటే మనకి ఎక్కడ కూడా కదలకుండా ఉంటుంది. తర్వాత మనం కట్ చేసుకుందాం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక మనకి క్లాత్ అనేది ఒకసారి సరిపోదు కదా, అప్పుడు వేరే క్లాత్ అనేది ఇలా తీసుకొని సేమ్ మనం ఇందాక ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టామో అలానే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా కొంచెం పెద్దగా మడత అనేది పెట్టుకోండి. మనకి పైకి అనేది కనబడకుండా ఉంటుంది. ఇలా సేమ్ ఇందాకలానే ఇలా చక్కగా చిన్న చిన్న కుచ్చుల కింద పెట్టుకొని ఇలా పిన్స్ అనేవి పెట్టండి. ఇదండి ఇప్పుడు ఇలా ఒక కుట్టు అయితే వేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు కుట్టు అయితే వేసి తీసుకొచ్చానండి. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తం ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకుందాము. ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి చూడటానికి పైన పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇదండి ఏదో నేను బయట కొనుక్కుని అని కాకుండా ఇలా చక్కగా ఇంట్లోనే ప్రతిదీ కూడా నేను కుట్టుకుంటానండి. నాకు కానీ మా పాపకు కానీ నేను బయట కొనడం చాలా తక్కువ డ్రెస్సెస్. ఇలా అయితే నీట్గా ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా సమానంగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా. మనకి ఒక ఫ్రంట్ పార్ట్ అయితే ఇప్పుడు మిగతాది ఇప్పుడు మనము మెడకి అతుక్కోవటం కోసం ఇలా క్రాస్ అయితే తీసుకొని ఇలా ముందు సగం ఇలా కుట్టుకొని తర్వాత ఇలా మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా చక్కగా మెడ భాగం అయితే మీరు గోటు వేరేది ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇదే గోటు వేస్తాను, ఈ కలరే. ఇలా మెడ అనేది చక్కగా ఇలా నీట్గా కుట్టుకోవాలన్నమాట. మీరు ఇంకా సన్నంగా కావాలనుకుంటే సన్నంగా గోటు లెక్క వేసుకోండి. నేను మామూలుగానే ఇలా కుట్టాను.
ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకుందాం. మీరు ఉక్సులు కావాలనుకుంటే ఉక్సులు పెట్టుకోవచ్చు, లేకపోతే జిప్ కావాలనుకుంటే జిప్ అయినా ఇలా చక్కగా అందంగా నీట్గా కుట్టుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం చక్కగా ఇలాగా లైనింగు ఇది మొత్తం తీసుకొని ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి నీట్గా కుట్టుకోండి. చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే మనం అందమైన డ్రెస్సెస్ అయితే కుట్టుకోవచ్చండి. ఇలా మనం శారీస్ అనేవి చాలా ఇంట్లోనే ఉంటాయి కదా, ఇలా మనకి మన పిల్లలకు కూడా చక్కగా ఇలా కుట్టుకోవచ్చు. నేను మా పాప గౌన్ అయితే కుట్టి చూపిస్తున్నాను. నా డ్రెస్ అయితే నేను కుట్టుకున్నా కానీ అది వీడియో అయితే తీయలేదు. ఇదండి, ఇలా చక్కగా నీట్గా ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కుట్టినాక మనం ఆ జాయింట్లన్నీ చక్కగా అతుక్కుందాము. ఎంతో ఈజీగా ఇలా అందమైన ఫ్రాక్ అయితే తయారు చేసుకోవచ్చండి. మనం ఇలా మనము ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి రెడీ చేసుకొని ఇలా జాయిన్ చేసినాక తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ అయితే అతుక్కొని తర్వాత హ్యాండ్స్ అనేవి కట్ చేసుకొని వాటికి కూడా లైనింగ్ అనేవి వేసుకొని చక్కగా ఇప్పుడు మనం పై పార్ట్కి ఇలాగా అతుక్కోవాలండి. ఇలా అతుక్కున్నాక ఇలా మనం మెడ దగ్గర కూడా ఇలా గోటు కింద అనేది వేసుకోండి బ్యాక్ సైడు. ఇలా ఇదైతే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ కూడా అన్నీ అతుక్కున్నాక అప్పుడు మనము కింద ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కింద పాటికి కొంచెం ఎక్స్ట్రా ముక్క అయితే తీసుకొని చిన్న చిన్న కుర్చీల కింద పెట్టుకొని ఇలా అతుక్కొని నేను ఈ ఫ్రాక్ ఇంకొంచెం నీట్గా రావడం కోసం అక్కడక్కడి చిన్న చిన్న పూసలు ఉంటే అవి అంటించాను. తర్వాత ఇలా మధ్య భాగంలో కొంచెం నడుం దగ్గర చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే తయారు చేసి అవి కూడా చక్కగా కుట్టానండి. ఈ వీడియో మొత్తం కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక ఎంతటితో నా వాయిస్ అయితే ఆపుతున్నాను. చూసి ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.